మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ 25వ తేదీ మే నుంచి 31 మే వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తద్వారా 12 లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా లగ్నానికే ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే అసలు గ్రహస్థితులు మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యా రాశిలో ఉన్నట్టుగా కొన్ని యాప్స్లో సింహంలోకి కేతు వచ్చేసినట్టు చూపిస్తున్నాడు. కాకపోతే రెండిట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా మనం చెప్పుకుందాం, రాహుకేతువులు మారితే కనుక. అదేవిధంగా శుక్ర, శని, రాహువులు ప్రధానంగా ఇక్కడ మీనరాశిలోని, చంద్రుడు మేషం నుంచి మిథునం, కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. రవి, బుధులు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం జరిగింది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మీకు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో లగ్నాధిపతి వెళ్ళి నీచబడ్డాడు. లగ్నాధిపతి నీచబడుతూ ప్రధానంగా 25 నుంచి 31వ తేదీల్లో లగ్న చతుర్థాధిపతులు అంటే 1 and 4th లార్డ్స్ పరివర్తన కలుగుతుంది. అలాగే ఇక్కడ ఒకసారి మరియు 31వ తేదీ కూడా వెళ్ళి చంద్రుడు వెళ్ళి కుజుడితో కలుస్తున్నాడు. అంటే 25, 26వ తేదీలు, 31వ తేదీ మీకు ఏదైనా ల్యాండ్స్ తీసుకునే అంశాలలో, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే అంశాల్లో, ఏదైనా విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి చతుర్థంలో కూర్చున్నాడు కాబట్టి. ఇక మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వ్యాపారస్తులకి, వ్యాపార కారకుడు ధనస్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా మెడికల్, ఆరోగ్యానికి సంబంధించినవి, రాజకీయ సంబంధించిన, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మీకు ఖచ్చితంగా ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది మేషం వారికి. అంటే ఏదైనా ఆరోగ్యపరమైన వాటి మూలంగా కూడా ఎంతో కొంత ధన లాభం. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరో సజెషన్ ఇస్తారు, ఎందుకు మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడంతా ఫ్రీ ట్రీట్మెంట్ అని. ఆ 1 లక్ష రూపాయలు మిగిలినట్టేగా. అలాంటివి కూడా ఏదైనా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే 3వ స్థానంలో గురు సంచారం జరుగుతున్నందుకు సర్వసాధారణంగా 3వ స్థానంలో యోగించడం అంటారు. నిజమే, కానీ ఇది కొన్ని కమ్యూనికేషన్స్ విషయంలో గతంలో జరిగినటువంటివి ఏవైతే మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయో ఆ యొక్క మిస్కమ్యూనికేషన్స్ కొంచెం ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ స్థానాన్ని చూస్తున్నది. ముఖ్యంగా శని చూస్తున్నాడు 9వ స్థానాన్ని, గురువు చూస్తున్నాడు. కాబట్టి ఈ 25, 26, 31 తేదీలు తప్ప మిగతా రోజులు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ల్యాండ్స్ తీసుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ల్యాండ్ వల్ల వివాదాలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళడం లాంటివి చేయకండి. కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా చదువుకునే విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అలాగే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంత పార్ట్నర్స్ మూలంగా ధనం రావడం, లేనట్లయితే జీవిత భాగస్వామి మూలంగా కొంతవరకు ధనపరమైనటువంటి విషయాల్లో కలిసి రావడం, మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అంటే విదేశీ ధనయోగము, ఇక్కడి నుంచే బయట దేశాల కంపెనీల్లో చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడము, ఇటువంటివన్నీ కూడా బలంగా పనిచేస్తుంది. మరియు మీతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా జాబ్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా మీ యొక్క సంతానం విషయంలో వాళ్ళకి సెటిల్మెంట్ అవ్వాలనేటువంటి విషయాలు కూడా ఫలిస్తాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, సూర్య భగవానుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు, ఆదిత్య హృదయం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. నేను ఈరోజు మీకు చాలామందికి ఉన్నటువంటి సందేహం ఒకటి నేను మీకు క్లారిటీ ఇస్తాను. జన్మజాతకం చూసుకొని ఏమండి మాకు పలానా యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, లేకపోతే పంచమహాపురుష యోగాలు ఇన్ని యోగాలు ఉన్నాయన్నారు,
మరి నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనేటువంటి దాంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి నేను ఇంకొక క్లారిటీ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు యోగం ఉంది నిజమే, కానీ ఆ యోగం ఏమైనా పాపకత్తెరలో పడిందా, శుభకత్తెరలో పడిందా, అసలు ఆ యోగం అనుభవించేటువంటి మహాదశ వచ్చిందా రాలేదా? అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్, మనకు ఒక చక్కటి కారు ఉందండి, మంచి హైఫై కారు ఉంది ఉదాహరణకి అనుకుందాం. ఒక 2-3 కోట్ల రూపాయల కారే ఉంది. కానీ ఆ కారు టైర్ పంచర్ అయింది, లేదా పెట్రోల్ లేదు, లేదా స్టార్ట్ అవ్వట్లేదు. ఏం లాభం? ఆ కారు రిపేర్ అయితే కానీ అది ముందుకు వెళ్ళదు. అలాగే మీకు ఎటువంటి యోగం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యోగం ఎలా ఉంది, పాపకత్తెరలో ఉందంటే ఇప్పుడు నేను చెప్పిన కారు ఉదాహరణలాగా. మరికొంతమందికి కారు ఉంది కానీ దాని కీస్ మన దగ్గర లేవు, కీస్ ఫాదర్ తీసుకెళ్లారు, ఒక 2-3 గంటల తర్వాత వస్తారు. ఇది ఎలాంటి ఉదాహరణ అంటే, మీ జన్మజాతకంలో యోగం ఉంది, ఏ పాపకత్తెరలో లేదు, కానీ ఆ యోగాన్ని అనుభవించే సమయం రాలేదు, మహాదశ రాలేదు. అంటే చూడండి, కొంతమంది రాజకీయాల్లోకి వెళ్తారు, వెళ్ళి ఒక ఫస్ట్ టైం సీఎంగా పోటీ చేసి ఓడిపోతారు. అంత మాత్రం చేత ఆయనకి యోగం లేదని కాదు, ఓడిపోయినంత మాత్రాన. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో అతనికి సీఎం అయ్యే యోగం లేదు. మళ్ళీ 5 years తర్వాత ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాడు, లేదా ఒక్కొక్కసారి 2 times ఫెయిల్ అయ్యి 3rd time గెలుస్తారు. కొంతమంది 5-6 సార్లు ఫెయిల్ అయ్యి 7వసారి గెలిచే సమయం కూడా. అంటే ఏమిటి, ఆ పర్టికులర్ టైంలో ఆ యోగం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, యోగం ఉందండి కానీ దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి. భూయోగాలు ఉన్నాయన్నారు, ధనయోగాలు ఉన్నాయన్నారు, ఇంకేమిటి నాకు ఇంక వచ్చేసిందని మిస్ అవుతుందంటే, యోగము అవయోగం రెండు కలిసి ఉన్నాయి. అందుకే చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంచెం తేడాతో, కొన్ని జస్ట్ ఒక 5-10 ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటూ ఉంటాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు చూసారు. అంటే ఏమిటి, యోగము అవయోగం కలిసింది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక జన్మజాతకం తీసుకున్నప్పుడు మీకుండే యోగాలు ఎన్నున్నాయనేది కాకుండా, ఆ యోగాలు అసలు ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి, ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు మీకున్న యోగానికి తగ్గట్టుగా మీరు ప్రొఫెషన్ని కానీ బిజినెస్ని కానీ ఎంచుకున్నారా లేదా, ఒకవేళ యోగము అవయోగం కలిసి ఉంటే ఆ అవయోగం పోవడానికి మీరు ఎటువంటి నామస్మరణ చేస్తున్నారు, ఎటువంటి దేవారాధన చేస్తున్నారు, ఎవరి స్తోత్రం చదువుతున్నారు అనేది చాలా ముఖ్యం మీకు ఇక్కడ. అర్థమైందండి? అంతేగాని చాలామంది ఏలినాడు శని నడుస్తుంది అందుకే నా జీవితం ఎలా ఉంది, కాల్సలో దోషం ఉంది అందుకే నా జీవితం ఇలా ఉందని ఆగిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఎంతవరకు ఉంది, యోగం లేనటువంటి జాతకం ఉండదు, అవయోగం లేని జాతకాలు కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ప్రతి జీవి ఈ భూమి మీద జన్మించారు అంటే పాపము పుణ్యము రెండు ఉంటేనే జన్మ ఉంటుంది. కొన్నిసార్లు ఉట్టి పుణ్యం ఉన్నా సరే జన్మ ఉంటుంది, ఉండదని కదా. వాళ్ళు ఎక్కువ బాగా అనుభవిస్తారు, ఎక్కువ పాపం ఉండి జన్మిస్తే ఎక్కువ ఇబ్బందిని అనుభవిస్తారు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ యోగం ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, వెయిట్ చేయాలి, ఒక సమయం అనేటువంటిది వస్తుంది. ఇలాంటి విషయాలు మనకి రామాయణ మహాభారతాల్లో కూడా చాలా ఘట్టాల్లో చెప్పడం జరిగింది. మరి ఎటువంటి యోగమైనా మీకు యాక్టివ్ అవ్వాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే, నిత్య దేవతారాధన. అందులో ముఖ్యంగా పంచోపచార పూజలతో చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా గంధంతో చేసే పూజ పుణ్యాన్ని ఇస్తుంది. ఆ పుణ్యము మీ యొక్క పాపాలని దగ్ధం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిత్య దేవతారాధన, నిత్య గోసేవ, నిత్యము ఏదైనా మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడము, ఇవన్నీ కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ఫుల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నిత్యము ధ్యానం చేయడం లేనట్లయితే మంచి సత్సంగం లేదా గోసేవతో పాటు పేదవాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం, ఇవన్నీ కూడా 100% మీ జన్మజాతకంలో ఉండేటువంటి బ్యాడ్ కాంబినేషన్ తీసేస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, యోగాలు ఉన్నప్పటికీ కొంతమంది ఏదైతే అవయోగం ఉందో దానికి సంబంధించిన ప్రొఫెషన్లోకి వెళ్ళడం, దానికి సంబంధించిన కర్మలు చేయడం, దానికి సంబంధించిన బిజినెస్లు చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, దీనిలో ఇతనికి కలిసి రాదు అని ఉంది, పోయి అదే బిజినెస్ చేస్తాడు, లాస్ వస్తుంది. దీనిలో ఇతనికి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయకూడదని ఉంటుంది, పోయి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఈ సమయంలో ఇది సరైనటువంటిది కాదు అని ఉంటుంది, పోయి అప్పుడే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. సో మీకు యోగం అవయోగం ఎంత ముఖ్యమో, మీ పర్సనల్ చార్ట్లో మీకు అసలు దేని ద్వారా కలిసి వస్తుందో తెలుసుకొని తద్వారా మీరు అడుగు వేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక చాలామంది ఈ వార ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ చూసుకునేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే,
ఏమిటోనండి ఈ వారం ఇలా ఉంటుంది అలా ఉంటుందని భయపడుతుంటారు. ఒకటి చెప్తాను, మీ పర్సనల్ చార్ట్లో కనుక మంచి యోగం ఉన్న మహాదశ నడిచినా మీకు ఈ గోచారంలో ఉండేటువంటి ఫలితాలు పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.